హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలాముఅలైకుం. ఈరోజు నేను వాంగీ బాత్ చేస్తున్నాను. సో ముందుగా దానికోసం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము. సో ఒక పాన్ తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు, 6-7 ఎండుమిర్చీలు. ఇదంతా బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా కలుపుతూ దీని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్న దాన్ని మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని వేసుకోవాలి. సో అదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ వరకు నువ్వులను వేసి ఒక 30 సెకండ్స్ వరకు నువ్వులను వేగనివ్వాలి. సో ఇలా నువ్వులు చిటపటలాడేటప్పుడు ఈ నువ్వులను కూడా మనము సేమ్ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు మనము పల్లీలను వేసుకొని పల్లీలు కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా దూరగా. సో మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఇదంతా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు వాంగీ బాత్ గురించి ఒక పాన్ తీసుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాక ఇందులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చీలు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులోనే ఒక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ యాడ్ చేసుకొని ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేగనివ్వాలి. ఇందులో కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే. సో ఇదంతా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడు ముందుగా మనము వంకాయలు కట్ చేసుకొని ఉప్పు, పసుపు వాటర్లో యాడ్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ వంకాయ ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి వంకాయలు అనేది బాగా మగ్గే వరకు ఇందులో మగ్గనివ్వాలి. చూడండి, వంకాయలు అనేది ఆల్మోస్ట్ ఇలా మెత్తగా మగ్గిపోయాయి. సో ఇందులో ఇప్పుడు ఏదైతే మనము పౌడర్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో ముందుగా నేను రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను. సో ముందుగా రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నది దీంట్లో వేసుకొని బాగా కలపాలి. సో ఆల్రెడీ రైస్ కుక్ చేసుకొని చల్లారడానికి పెట్టాం కదా, ఈ రైస్ మళ్ళీ రీహీట్ అయ్యేంత వరకు మనం ఇందులో ఇలా కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వాలి. సో చూడండి, వాంగీ బాత్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది స్పెషల్గా మనము టిఫిన్ బాక్సెస్కి బాగుంటుందండి. సో ఇలా బాక్స్ గురించి సర్వ్ అవుట్ చేసుకొని ఇందులో పైనుండి కొంచెం కొత్తిమీర, కొంచెం ఆనియన్ పెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది స్పెషల్లీ కర్ణాటకలో ఎక్కువ చేసుకుంటారండి ఈ డిష్. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి.
for more notification. Thanks for watching Radiant Naira YouTube channel.